రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మరొకసారి పోరుబాటు పడుతోంది వైసీపీ. ఇవాళ అనంతపురం వేదికగా రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమాలోచన పేరుతో చర్చిస్తోంది వైసీపీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, ఎందుకు అనుమతులు తేలేకపోతున్నారని సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు వైసీపీ నేతలు. ఎంతో పెద్దలందరూ కూడా ఉద్యమాలు చేశారు, త్యాగాలు చేశారు కాబట్టి దానికి నాయకత్వం వహించాడు కాబట్టి రాజశేఖర గారు కానీ అప్పుడు ఉండే పాలకులందరూ కూడా ఇవన్నీ ప్రాజెక్టులు కూడా తీసుకొని రావడం, పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడంతో పాటు హంద్రీ నీవాని కానీ ఇవన్నీ కూడా చేసుకొని రావడం కూడా మళ్ళీ అటువంటి వారు చేసి ఈరోజు ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే శాశ్వతంగా కూడా మన అనంతపురం జిల్లా ఇవంతా కూడా నష్టపోతాం. కాబట్టి ఈరోజు ఇక్కడుండే మనం అందరూ కూడా పెద్దలందరూ కూడా చూసి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా మన పైన కూడా ఉంది. ఆ రోజు రాజశేఖర గారు అందరినీ ఇవన్నీ చేశాడు కాబట్టి ఈరోజు 75-80 టీఎంసీలో ఒక అనంతపురం ఉమ్మడి జిల్లాకు వస్తున్నాయంటే ఆ రోజు మనం చేశాం. అదేవిధంగా గాలేరు నగరి నుంచి హంద్రీ నీవా అనుసంధానం చేయాలనేటువంటిది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డిమాండ్స్. రాబోయే కాలంలో మన జిల్లా ప్రజల జీవన్ మరణ సమస్యగా ఇది ఒకటి ముందుకు రాబోతా ఉంది. అందుకనే మన పార్టీ చాలా ముందుగా రైట్ టైంలోనే దీనిపైన ఈరోజు నినదించింది. మనం ఈ సదస్సులు ఇవన్నీ పెట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు మన శాసనసభలో అవి కూడా ఎస్జిటి అనుమతులు అవన్నీ వచ్చిన వెంటనే ప్రారంభిస్తామనే మాట చెప్తున్నాడు. నిన్నటి వరకు ప్రాజెక్ట్ ఎక్కడుంది, ప్రాజెక్టుతో ఏం అవసరం ఉన్న వాళ్ళు ఈరోజు మనం స్పందిస్తూ ఉంటే, మనం నినదిస్తూ ఉంటే ప్రాజెక్టుని అనుమతులు వచ్చిన తర్వాత కడతామంటున్నారు. ఈరోజు అనుమతుల కోసం ఏం ప్రయత్నం చేస్తున్నారు మేము అని అడుగుతా ఉన్నాం.